అతడు పబ్జీ గేమ్కు బానిసయ్యాడు. గత 4 నెలల నుండి చేతిలోని స్మార్ట్ ఫోన్ పట్టుకొని చెవులకు హెడ్సెట్ పెట్టుకొని రాత్రి పగలు అన్న తేడా లేకుండా పబ్జీ గేమ్ ఆడడమే పనిగా పెట్టుకున్నాడు. కానీ అదే అతని ప్రాణం తీస్తుందని అతడు కానీ అతని కుటుంబ సభ్యులు కానీ కలలో కూడా ఊహించలేదు. పబ్జీ అడిక్టర్ అయినటువంటి ఆ 22 ఏళ్ల కుర్రాడు ఎప్పటిలాగే పబ్జీ ఆడడం మొదలుపెట్టాడు. సాయంత్రం మొదలుపెట్టినటువంటి ఆట అర్ధరాత్రి అయినా ఆగలేదు. ఇంతలో అతని గుండె ఆగిపోయింది. తలకు హెడ్సెట్ ఉండగానే చెవులు ముక్కు నుండి రక్తం కారింది. అది చూసి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి పరుగున తీసుకుని వెళ్ళినా ప్రయోజనం లేకుండా పోయింది. అతడు కన్నవారిని వదిలి అనంత లోకాలకు వెళ్ళిపోయాడు. ఇంతకీ ఏం జరిగింది? పబ్జీ గేమ్ అతడి ప్రాణం తీసింది. వైద్యులు అతడి మరణానికి నిర్ధారించిన కారణం తెలిస్తే మీరు షాక్ అవుతారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆన్లైన్ గేమర్స్కు గుండెల్లో దడ పుట్టించే సంఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో చోటు చేసుకుంది. పబ్జీ అంటే ప్రాణమైనటువంటి ఓ 22 ఏళ్ల కుర్రాడు ఆ పబ్జీ గేమ్కే బలైపోయాడు. అతడి మరణ వార్త కేవలం ఒక వార్త మాత్రమే కాదు, ఎంతోమంది పబ్జీ గేమర్స్కు ఒక వార్నింగ్ కూడా. గేమ్కి అడిక్ట్ అయి పూర్తిగా అందులోనే నీలమై ఇక శరీరం నిండా ఉత్కంఠను నింపుకుంటే బ్రెయిన్ నరాలు చిట్లిపోవడం ఖాయమని ఈ ఘటన రుజువు చేస్తోంది. ఇంతకీ ఏం జరిగిందనే విషయానికి వస్తే 22 ఏళ్ల మొహమ్మద్ కైఫ్ ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఉంటాడు. కైఫ్ ఎంతో యాక్టివ్గా చురుగ్గా ఉంటాడు. స్మార్ట్ ఫోన్ పట్టుకున్నాడంటే పబ్జీ గేమ్ క్షణాల్లో ఆడిస్తాడు. టాస్క్ కంప్లీట్ చేసి విన్ అయ్యే వరకు కూడా ఫోన్ వదలడు. తన పక్కన ఏం జరుగుతుందనేది కూడా అస్సలు పట్టించుకోడు. ఇదే క్రమంలో అతడు గత శుక్రవారం హెడ్ ఫోన్స్ పెట్టుకొని అర్ధరాత్రి వరకు కూడా పబ్జీ ఆడుతూనే ఉన్నాడు. దీంతో ఒక్కసారిగా సోఫాలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో మృతి చెందాడు. పబ్జీ గేమ్ ఒత్తిడితో బీపీ అకస్మాత్తుగా పెరిగి రక్తనాళాలు చిట్లిపోయి కైఫ్ మరణించినట్టుగా వైద్యులు నిర్ధారించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినటువంటి కైఫ్ తండ్రి ఫారూక్ మాట్లాడుతూ తన కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు బీపీ 300 కంటే ఎక్కువగా ఉందని చెప్పారు. తీవ్ర ఒత్తిడితో బీపీ పెరిగి మెదడులో రక్తస్రావమై మెదడు నాళాలు చిట్లిపోవడం వల్లే మరణించాడని అన్నారు. కైఫ్ గత 10 సంవత్సరాల నుండి హై బీపీతో బాధపడుతున్నారు. ఇక పబ్జీ గేమ్ ఒత్తిడితో బీపీ మరింత పెరిగి చివరకు ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పబ్జీ గేమ్ ఒత్తిడికి 22 ఏళ్ల కుర్రాడు ఇక బలి కావడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇక వైద్యులు వెల్లడించినటువంటి ప్రకారంగా కైఫ్ చనిపోవడానికి కారణం విపరీతమైనటువంటి రక్తపోటు, ఆట ఆడుతున్నప్పుడు కలిగినటువంటి ఉద్వేగం వల్ల అతను బీపీ ఇక 300 దాటిపోయింది. అంతటి తీవ్రమైనటువంటి ఒత్తిడిని తట్టుకోలేకే మెదడులోని సున్నితమైనటువంటి నరాలు చిట్లిపోయాయి. లోపల రక్తస్రావం కావడంతో క్షణాల్లోనే ఆ యువకుడు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆరోగ్యవంతుడైనటువంటి యువకుడు ఇలా కళ్ళ ముందే విగత జీవిగా మారడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అయితే వర్చువల్ ప్రపంచంలో గెలుపు కోసం పడే తాపత్రయం శరీరంలోని నాడి వ్యవస్థపై ఎంతటి దుష్ప్రభావాన్ని చూపుతోందో ఈ ఘటన నిరూపిస్తుంది. ఇక కంటిన్యూగా గేమ్స్ ఆడడం ద్వారా నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం, గుండె వేగం పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా యువత ఈ మాయలో పడి తమ శారీరక మానసిక ఆరోగ్యాన్ని పణం పెడుతుంది. ఇక మొన్నటికి మొన్న యూపీలో 3 అక్కా చెల్లెలు కొరియన్ గేమ్ ఆడుతూ కొరియన్లా మారాలనే ఆలోచన నెరవేరకపోవడంతో అర్ధరాత్రి 9వ అంతస్తు నుండి దూకి ప్రాణాలు తీసుకున్నటువంటి ఘటన మర్చిపోకముందే పబ్జీ గేమ్ ప్రెషర్ తట్టుకోలేక యువకుడు ప్రాణాలు పోగొట్టుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.